సిద్దిపేటలో ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 18,000 ఇచ్చి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తట్టుకుని నిత్యం సేవలు అందించడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందుతుందని చెప్పారు. కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ అందరినీ రోడ్డు మీద పడివేశారన్నారు. ఆశాలకు కనీస వేతనం 18,000 ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సిద్దిపేట ప్రతినిధి రాజు అందిస్తారు. సెకండ్ ఏఎన్ఎంల నిరవధిక దీక్ష 17 రోజులుగా నడుస్తూ ఉన్నది. ప్రభుత్వానికి గత సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తేనే మేము బతకగలుగుతామని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ 17 నుంచి 20 సంవత్సరాలుగా వాళ్ళు ఆ ఉద్యోగంలో చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే రిటైర్మెంట్ అయి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. గత 17 రోజులుగా సిద్దిపేటలో నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అంటే మీరు ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని రోజులుగా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? మేము 17 రోజుల నుంచి మేము రెండో ఏఎన్ఎంలుగా 17 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం. కేవలం మేము రెగ్యులరైజేషన్ కోరుకుంటున్నాం సార్. రెగ్యులరైజేషన్ మాకు కావాలి. మేము 16 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. మరి మేము ఎన్హెచ్ఎం అంటారు, మీ సెకండ్ ఎన్ఎంస్ అంటారు. మరి మాకు రెగ్యులరైజేషన్ కావాలని మేము కోరుకున్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మీరు నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ తోటి మీరు క్వాలిఫై వస్తే వాళ్ళు ఫస్ట్ ఎన్ఎంలుగా తీసుకుంటాం, మీరు సెకండ్ ఎన్ఎంలుగానే మీరు ఉండండి. మీ దాంట్లో మీరు ఎగ్జామ్ రాసి ఎవరైతే మెరిట్ తోటి వస్తారో వాళ్ళు ఫస్ట్ ఎన్ఎంలు అవుతారని చెప్తుండ్రు. మేము ఫస్ట్ ఎన్ఎంలతో సమానంగా, పనికి తేడా లేదు, పేరు ఒకటే తేడా, సమానంగా మేము 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మాకు ఎగ్జామ్ ఎందుకు? మేము ఇన్ని రోజులు చేసిన పని అదే, మేము రాసే ఎగ్జామ్ కూడా అదే. మాకు ఈ ఎగ్జామ్ వద్దు. ఉన్న పాటలనే ఉన్న స్థలంలోనే మమ్మల్ని రెగ్యులర్ చేసి మీ తర్వాత ఫ్రెష్ వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ వేసుకొని మీరు ఫ్రెష్ వాళ్ళకి ఇచ్చుకోండి. మీ వేకెన్సీనప్పుడు మీరు ఫిలప్ చేసుకోండి. మేము దేనికి అర్హత లేమా? మేము ఉద్యోగం ఎగ్జామ్ రాయకుంటే ఉద్యోగం చేయడానికి మీకు అర్హత లేమా? అర్హత లేనైతే మేము 17 సంవత్సరాల నుంచి ఎట్లా పని చేసినాం? మా పని మీరు ఎట్లా తీసుకున్నారు? మాకు రెగ్యులరేషన్ కావాలి. సెకండ్ యాన్యువల్గా మా హక్కుగా మేము పోరాడుతున్నాం. ఈ నిరవధిక సమ్మెను మీరు షోకాస్ తోటో భయపెట్టో లేకపోతే 17 రోజులకు చేరినాయని మమ్మల్ని విచ్ఛిన్నం చేసి భయభ్రాంతులకు గురి చేసి మేము లేచిపోవాలని టెంట్ నిడిచిపెట్టాలని మీరు చూస్తున్నారు. మేము దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అదే విధానంలో మేము ఇంతవరకు పని చేస్తున్నాం. మేము ఆ పని ఎప్పుడు కూడా ఆపలేదు. మరి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎందుకు తలుచుకోవట్లేదు మమ్మల్ని రెగ్యులర్ చేయడానికని ఒక్కటే మేము ప్రభుత్వం నుంచి విన్నవించి కోరుకుంటున్నాం సార్. మా పని ఏందో మీకు 100% తెలుసు సార్, తెలుసు కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేశాం సార్. అప్పుడు లాక్డౌన్లో ఉన్న టైంలో మాకు కనీసం ట్రాన్స్పోర్ట్ లేని ఫెసిలిటీ సార్. మేము వెళ్ళేది చాలా ఇంటీరియర్ రూట్స్. అట్లా కూడా మేము సొంత ఖర్చులతోటి వెళ్ళి మేము ప్రాణాలకి తెగించుకొని కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మా కుటుంబ సభ్యులు వాళ్ళు వేరే రూమ్లో పెడితే వాళ్ళు బాయిల దగ్గర పొలాల దగ్గర పెట్టినా కానీ మేము మా ట్రాన్స్పోర్ట్ మేము మా సొంత ఖర్చులతోటి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి మనోధైర్యం చెప్పి వాళ్ళకి కోవిడ్ కిట్ ఇచ్చి మీకు ఏం కాదు అని వాళ్ళని బయట పడేసాం సార్. మీరు అప్పుడు గుర్తించిన వాళ్ళు మరి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు సార్? మరి మేమేం పాపం చేశాం సార్? మీరు ఏం చెప్తారన్నమాట? ఇన్ని రోజులుగా మీరు ధర్నాలు చేస్తున్నా, రాస్తారోకోలు చేస్తున్నా, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నా, ప్రభుత్వం మీ వైపు చూస్తలేదా? ఇప్పుడు 1000 జనాభాకని సెకండ్ ఏనుగా మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఒక్కొక్కరము 3 విలేజ్లకు చేస్తున్నాము. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని చూసుకుంటే 1000 జనాభాకు ఒక సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళనైతే రెగ్యులర్ చేశారు. మరి మమ్మల్ని ఎందుకు చేయట్లేదు? ఒక్కరమే 3 విలేజ్లకు 4 విలేజ్లకు చేస్తే మమ్మల్ని ఒక్కరిని ఎందుకు చేయట్లేదు? మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని మేము చాలా బాధపడుతున్నాము. మేము ఒక ఏఎన్ఎంగా ఎన్ని సేవలు అందిస్తున్నాము, విలేజ్ లెవెల్లో చాలా సేవలు అందిస్తున్నాము. సార్ పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేస్తున్నాము. కంటివేలు కానీ మరి తర్వాత కోవిడ్ వ్యాక్సినేషను ఇవన్నీ కంటి వెలుగు కూడా ఇప్పుడు 100% సక్సెస్ చేసిందంటే ఒక సెకండ్ ఏఎన్ఎంల వల్లనే అయింది. అది సార్కి తెలుసు. కానీ మరి వేరే డిపార్ట్మెంట్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు మన పంచాయత్ సెక్రటరీలు కానీ తర్వాత బీఆర్ఏలను కూడా వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ లేకున్నా వాళ్ళని వాళ్ళ రెగ్యులర్గా ఇది చేసిండ్రు. మరి ఒక ఏఎన్ఎం ఏం పాపం చేసిందని ఎందుకు రెగ్యులర్ చేయట్లేదని మేము కేసీఆర్ సార్ని ఖచ్చితంగా అడుగుతున్నాము. ముఖ్యంగా రెగ్యులరైజ్తో పాటు ఇంకేమైనా చేయాలా? రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుందా? మీకు ఏ విధంగా అనుకుంటున్నారు? ఈ రెగ్యులర్తో పాటు మాకు మా కుటుంబంలో ఎవరైనా చనిపోయినా ఆ కుటుంబాలకి జాబ్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మనకు యాక్సిడెంట్లో ఏమైనా కూడా మాకు ఎస్కేష కావాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు కరోనా టైంలో ఒక పేషెంట్కి పాజిటివ్ వచ్చిందంటే
డాక్టర్స్ కానీ మిగతా అందరూ తప్పుకున్నారు. కానీ ఏ నిమిషం మీ ముందు నిలబడి 14 రోజులు వాళ్ళ రూమ్లో ఉంచి 14 రోజులు ఆన్లైన్ చేసి వాళ్ళ కిట్లు అందించి ఆహారం లేకుంటే కూడా మా సొంత ఖర్చుతో వాళ్ళకి ఆహారం పెట్టినాం. వాళ్ళ చుట్టాలు కానీ ఎవరు కానీ భయపడ్డారు. ఆక్సిమీటర్ పెట్టి రీడింగ్ చూసుడు, బీపీ కట్టడము ఇలాంటి ఎన్నో చేసినాం. కానీ మేము మాత్రం ఒకరోజు భయపడలేదు. ఎందుకు ఇన్ని సేవలు చేసినాము. ఈ తెలంగాణ గడ్డలో ఉండి ఈ తెలంగాణ బిడ్డలమై ఉండి మేము ఇంత సేవ చేసినామంటే మాకు ఒకటే ధైర్యం ఉండేది. కేసీఆర్ మన తండ్రి మనకి ఇంత సేవ చేసినందుకు 16 సంవత్సరాలు చేసినందుకు ఇక నుండి మనకు అర్నిస్తాడు. ఇంత సేవ చేసినాం కదా మేము, ఇంత ప్రాణాలు కాపాడిన కోవిడ్ టైంలో మా ప్రాణాలు ఏమైనా మేము అడ్రస్ కాపాడినందుకు ఈసారి తెలంగాణ మన కేసీఆర్ తండ్రి మనకు రెగ్యులర్ చేస్తారని హోప్తోని ఏనాడు తను అడగలేదు మేము. కానీ తను ఆలోచించి రెగ్యులేషన్ చేస్తాను ఆశతోని ఇన్ని రోజులు ఎదురుసాం. కానీ చివరికి ఏం చేసిండు, మాకు నిరాశ మిగిలిండు. నోటిఫికేషన్ వేసి మీరు ఎగ్జామ్ రాసుకోండి, దాంట్లో క్వాలిఫై కాండి, రెగ్యులర్ ఏ విధంగా అవుతాము. 56 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నాము. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్లికి ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కొక్క హస్బెండ్లకు భర్తలకు జాబులు లేవు. పాన డబ్బాలు ఉప్పర్ పనులు వేసి మేస్త్రీలు చేసుకుంటా వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి మేము సపోర్ట్గా ఈ కుటుంబంలో బతకాలని ఆశిస్తున్నాము. కేసీఆర్ గారు తండ్రి గారు దయచేసి అయినా ఈ కుటుంబాలని, ఈ 4000 కుటుంబాలని ఆదుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఉద్యోగికి కూడా న్యాయం చేస్తా అన్నారు కాబట్టి ఇప్పటిదాకా కూడా చేస్తలేరు. కోవిడ్ టైంలో మా పిల్లలకు దూరం అవుతూ, పేషెంట్లకు దగ్గర అవుతూ, మేము మా ప్రాణాలకు తెగించి మా పిల్లలకు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కలిసిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ముందుండి పనిచేసినాము. అటువంటి ఉద్యోగం చేస్తూ మీకు మంచి పేరు తెచ్చినాము. ప్రతి రోగికి కూడా మేము న్యాయం చేసినాము. అదేవిధంగా ఇప్పటికీ ఎంతోమంది అసూలు బాసిరు, వాళ్ళకు కూడా ఎక్స్‌గ్రేషియా లేక వాళ్ళ పిల్లలు రోడ్డున పాలయ్యారు. కాబట్టి మాకు ఉద్యోగ భద్రతతో పాటు మాకు రెగ్యులేట్ చేస్తే మాకు బాగుంటుంది. లేకపోతే మేము బతకలేము. 17 రోజులుగా మేము ఇక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నప్పటికీ మీరు పట్టించుకోకపోవడం శోచనీయము. ఖచ్చితంగా మాకు మీరు రెగ్యులేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అంజితో రాజు న్యూస్ సిద్దిపేట నుంచి.